గైస్ మ్యాక్సిమం ఎవరైనా సరే థంబ్నెయిల్ ఎడిటింగ్ కోసం పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్లో చాలా బాగా థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవచ్చు. నేను చేసే బ్యాక్గ్రౌండ్ స్కిప్ చేసేయండి. మనం మాట్లాడితే 3D డిజైన్ గురించి. సైడ్ కాల్ స్క్రోల్ చేస్తే షేప్స్ అని ఉంటుంది. దానిలో సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సర్కిల్తో నేను 3D ఫిల్లర్ని చేసుకుంటాను. సో ఈ సర్కిల్ని మీరు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. నాకు వైట్ నచ్చింది, వైట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత 3D షేప్లోకి వెళ్ళి దాన్ని ఆన్ చేసుకొని అక్కడ ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, జెడ్ రొటేషన్ ఉంటుంది. దానితోనే మనం 3D సర్కిల్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ డెప్త్ అని ఉంది కదా, దాన్ని తగ్గిస్తే పెంచితే అలా పెరుగుతూ ఉంటుంది ఫిల్లర్. ఇది మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు జెడ్ రొటేషన్. అలాగే డెప్త్ ఇలా పెంచండి. మీకు నచ్చినట్టు పెట్టుకోండి. కలర్స్ కూడా ఉంటాయి, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. కింద క్రోల్ చేస్తే లైట్ యాంగిల్ అని ఉంటుంది కదా, దాన్ని రొటేట్ చేస్తే లైటింగ్ చేంజ్ అవుతుంటుంది. చూసారు కదా అలాగా. ఇప్పుడు ఆ డెప్త్ని పెంచితే పిల్లర్ లాగా పొడుగ్గా వస్తుంది. చూస్తారు కదా ఇలాగా. క్లిక్ చేసి బ్యాక్ వస్తే లాస్ట్లో యాంబాస్ అని ఉంటుంది. దాంతో మనం స్క్వేర్లో ఉన్న 3D ఫిల్లర్ని రౌండ్గా కొంచెం మార్చొచ్చు. ఫిల్లర్లో అంతా కరెక్ట్గా కనిపించడం లేదు కాబట్టి ఏదైనా స్క్వేర్ ఆబ్జెక్ట్ని అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ లోగోని తీసుకొని దాన్ని 3D షేప్లో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎడిటింగ్ చేసేది పిక్సెల్ ల్యాబ్లో ఉంది కాబట్టి 3D షేప్ మనం క్లిక్ చేసి దాన్ని ఆన్ చేసుకొని డెప్త్ని కొంచెం పెంచుకొని వై రొటేషన్, జెడ్ రొటేషన్తో అలా కంట్రోల్ చేయొచ్చు. చూసే కదా 3D షేప్లోకి వచ్చింది. ఇక్కడ డెప్త్ అని ఉంది కదా, దాంతో మనం 3D స్ట్రక్చర్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మాకు నచ్చినంత. తర్వాత రైట్ ఓవర్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చి ఎంబోస్ని ఆన్ చేసుకొని లైటింగ్ని అలా స్ట్రక్చర్స్ని చేసుకోవచ్చు. మరి అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏదో ఒక టెక్స్ట్ని రాసుకుందాం. నేను ఇక్కడ 3D టెక్స్ట్ అని రాసుకుంటాను. 3D టెక్స్ట్. దాని కలర్ చేంజ్ చేసుకుందాం. మీకు నచ్చిన కలర్. నాకు వైట్ నచ్చింది. దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఫాంట్స్లోకి వెళ్ళి నచ్చిన ఫాంట్స్ పెట్టుకుంది. కానీ నాకు నచ్చిన ఫాంట్స్ ఏం లేదు. నేను సేవ్ చేసుకున్న ఫాంట్ ఒకటి ఉంది, దాన్ని పెట్టుకున్నాను. తర్వాత 3D టెక్స్ట్లోకి వెళ్ళి దాన్ని ఆన్ చేసుకుని డెప్త్ కొంచెం పెంచుకొని కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసుకోవచ్చు 3Dలో. మీకు నచ్చినది ఏదైనా. నాకు కొంచెం బ్లాక్ నచ్చింది అంతే. ఈ ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, జెడ్ రొటేషన్తో మీరు నచ్చినట్టు పెట్టుకోవచ్చు మీ టెక్స్చర్ని. అది 3D టెక్స్ట్ని. 3D నేమ్ యొక్క లైటింగ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఇక లైట్ యాంగిల్ అనుకుంటా, దాంతో ఇంటెన్సిటీ, షాడో, స్పెక్యులర్ హార్డ్నెస్ ఇలాగా. గైస్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చేసేది బేసిక్ లెవెల్ 3D థంబ్నెయిల్ డిజైనింగ్ గురించి. అడ్వాన్స్ లెవెల్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. 3D టెక్స్ట్ని మనం కావాల్సిన సైజులో పెట్టుకుని కావాల్సిన ప్లేస్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ 3D టెక్స్ట్ మనకు ఆ పిక్సెల్ ల్యాబ్ లోగోకి వెనుక వైపు ఉండాలి. అది ఎలా చేయాలో చూద్దాం. మీరు మరి టెక్స్ట్ యొక్క కలర్ని కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మళ్ళీ 3D టెక్స్ట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3D టెక్స్ట్ని పిక్సెల్ ల్యాబ్ యొక్క వెనక పెట్టాలంటే లేయర్ మీద, పైన లేయర్ మీద క్లిక్ చేసి దాన్ని పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి దాన్ని సైడ్లో 4th లైన్ సైడ్లో ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. అలా మీకు ఏ ఆబ్జెక్ట్ కావాలో దాన్ని అలా కిందకి పెట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా వెనక్కి వెళ్ళిపోయింది. మీరు పెట్టుకున్న ఆబ్జెక్ట్స్ డిస్టర్బెన్స్గా ఉండకూడదంటే, అది జరపకుండా ఉండాలంటే దాన్ని లాక్ పెట్టుకోండి. పిక్సెల్ ల్యాబ్ 3D టెక్స్ట్ అంత బాగా రాదు కాబట్టి నేను ఇప్పుడు వేరే ఇమేజ్తో చూపిస్తాను, క్యాప్కట్తో చూపిస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేది క్యాప్కట్లోనే. 3D షేప్లోకి వెళ్ళి నాకు నచ్చినట్టు పెట్టుకొని లైటింగ్స్ని కూడా పెట్టుకొని ఆ తర్వాత డెప్త్ని పెంచుకుంటాను. చూసారు కదా స్క్వేర్ షేప్లో చాలా బాగా వచ్చింది. రైట్ ఏదైనా క్లిక్ చేసి యాంబస్ మీద వెళ్ళి ఇంటెన్సిటీ అలా లైటింగ్ని చేసుకోవాలి. చూసారు కదా ఈ ఇంటెన్సిటీ, ఎమినెంట్, లైట్, బేజ్ లెవెల్ అని ఉంది కదా, వాటిని తగ్గిస్తూ పెంచుతుంటే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చూసారు కదా కంప్లీట్ బాక్స్ షేప్లోకి వచ్చేసింది. ఇలా మనం 3D స్ట్రక్చర్ని చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జాక్ట్గా ఆ పిల్లర్ పైన పెడతాను. అదే పిక్సెల్ ల్యాబ్ యాప్ కనిపించకుండా అలా పెట్టేస్తాను. గైస్ ఇలాగే మీరు కూడా 3D థంబ్నెయిల్ని డిజైన్ చేసుకోవచ్చు. ప్లస్ పక్కన ఒక స్క్వేర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్వాలిటీని హైలో సేవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.